అందరికీ నమస్కారం అండి. నేను మీ దివ్యాని. ఒక సరికొత్త నవలతో మీ ముందుకు వస్తున్నాను. ఈ మధ్య బుక్స్ సెలెక్షన్ అప్పుడు ఇంకా ఎక్కువ చాలా అంటే బుక్ మొత్తం ఒకసారి చదివి స్టోరీ అంతా గుర్తు తెచ్చుకుని ఈ స్టోరీ అంతా బాగుంది అంటే అనుకున్నాక మొదలెడుతున్నాను అనమాట. ఎందుకంటే లాస్ట్కి వచ్చేటప్పటికి మనం డిసప్పాయింట్ అయిపోతున్నాం కదా. కొన్ని బుక్స్ ఫస్ట్లో బాగా స్టార్ట్ చేసుకుంటున్నారు, ఎక్సలెంట్గా ఉంటుంది బుక్, లాస్ట్కి వచ్చినప్పటికీ డిసప్పాయింట్ అవుతున్నాం. అయ్యో ఇలా అయితే బాగుండేది కదా, అలా అయితే బాగుండేది కదా అని. సో ఈ బుక్ నేను స్టార్ట్ చేశాను కదా, ఈరోజు ఒక చోట ఆపాను. అక్కడ ఏం జరుగుంటుందో మీరు ఎవరైనా గెస్ట్ చేయగలరా? చాలా ఉత్కంఠగా ఉన్న ప్లేస్లో ఆపాను. అదేంటో మీరు గెస్ట్ చేయండి. నెక్స్ట్ పార్టే లాస్ట్ పార్టు. వెంటనే అప్లోడ్ చేసేయమని మీరు అడుగుతారు, ఎందుకంటే మనకి ఉత్కంఠత పెరిగిపోతుంది ఈ నేను ఆపిన చోట నుంచి. చిన్న బుక్కేలండి, 2 పార్ట్స్లో అయిపోయే బుక్కే. సో వెంటనే అంటే నేను చదవాలి కాబట్టి నేను చదివాక రేపు మార్నింగ్ మీరు లేచేటప్పటికి మీ ముందు ఉంటుంది బుక్. ఓకేనా? థ్యాంక్ యూ. కథలోకి వెళ్ళిపోదాం. స్రవంతి, నేను చెప్పేది విను తల్లి. సావిత్రమ్మ కూతురికి నచ్చ చెప్పడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. స్రవంతి హాల్లో కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతోంది. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు చెప్పినట్లు నేను నడుచుకోవాల్సిందేనా? నాకంటూ వ్యక్తిత్వం లేదా? నా మంచి చెడులు నేను ఆలోచించుకునే వయసు నాకు రాలేదా? ఎందుకమ్మా నన్ను ఇలా నిర్బంధిస్తారు? విసురుగా అంది స్రవంతి. చూడమ్మా, నీ మంచి చెడులు నీకు తెలియవని కాదు మేము చెప్తున్నది. నిన్నేమైనా పరాయి వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నామా? స్వయాన నీ మేనత్త మీ నాన్నగారి చెల్లెలింటికి. నీకు తెలిసినంత చేటు మాకు తెలియదు అనుకోకు. మంచి చెడు అన్నీ నీకంటే ఎక్కువగా నేను ఆలోచించి చెప్తున్నాను. అదీ కాక అది నీ కాబోయే అత్తవారిల్లు. అత్తవారిల్లు ఇప్పుడంటే అన్నావు, ఇంకెప్పుడు అనొద్దు. నీకు 1,00,000 సార్లు చెప్పాను, పెళ్ళైన తర్వాత అది నా అత్తవారిల్లు అయ్యేది. అంతవరకు అది నా మేనత్త ఇల్లు మాత్రమే. తోక త్రొక్కిన తాచులా కస్సుమంది స్రవంతి. అలాగే తల్లి, ఏదో పొరపాటున నోరు జారి అన్నాను. నీతో ఏమన్నా తంటాయే. పోనీ మీ మేనత్త ఇంటికి వెళ్ళడానికి నీకేమట్టి అభ్యంతరం? ఏ ప్రతిదానికి నీకు కారణం చెప్పాలా? మండిపడింది స్రవంతి. ఎందుకే తల్లి అంత కోపం? నిన్నేమైనా చెయ్యకూడని పనులు చేయమన్నానా? బండలు ఎత్తుకోమన్నానా? బరువులు మొయ్యమన్నానా? మామూలుగా అయితే నువ్వు వెళతానని బయలుదేరినా మేమే వద్దని ఆపేవాళ్ళం. ఇప్పటి పరిస్థితి వేరు. మీ అత్తయ్య కొంట్లో బాగోక నిన్ను పంపించమని మీ బావ టెలిగ్రామ్ ఇచ్చాడయ్యే. ఆ ఇంట్లో ఆవిడ మూలపడితే ఆవిడ దక్షత లేదాయే, ఆడదక్షత లేదాయే. నువ్వు ఇలాంటప్పుడు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పు? ఎందుకు బాగోదు? అలా పెడసరంగా మాట్లాడితే నేనేం జవాబు చెప్తానే తల్లి? నువ్వు ఇలాంటి ఆపదలో వెళ్ళకపోతే మీ బావ నొచ్చుకుంటాడు. అయినా వెళ్ళి ఓ 10 రోజులుండి ఆవిడ ఆరోగ్యం బాగుపడ్డాక వస్తే నీ సొమ్మేం పోతుంది? పాపం ఆడదిక్కు దక్షత లేక నేను రమ్మన్నారు కానీ, లేకపోతే వాళ్ళు మాత్రం ఎందుకు రమ్మంటారు? నీ మొండి పట్టుదల మాను తల్లి. పెళ్ళి వస్తే మర్యాద నిలుపుకున్న వాళ్ళం అవుతాము, వెళ్ళి వస్తే మర్యాద నింపుకున్న వాళ్ళం అవుతాము. నా మాట వినమ్మా. నేను వినను 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 ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అవునులే తల్లి, నువ్వెందుకు వింటావు? టెలిగ్రామ్ అందగానే రైలు టికెట్ రిజర్వ్ చేయిస్తారని వెళ్ళారు మీ నాన్నగారు. ఈ పాటికి తిరిగొస్తూనే ఉంటారు. ఆయన చెప్తేగాను నువ్వు వినవు. ఒట్టి మొండి ఘటం. సావిత్రమ్మ సణుక్కుంటూ వంటగది వైపు నడిచింది. తల్లితో జరిగిన వాదనలో స్రవంతి మనసంతా చిరాకైపోయింది. గదిలో పచారులు చేస్తున్నదల్లా ఆగి కుర్చీలో కూలబడింది. సావిత్రమ్మ సనుగుడు ఇంకా వంటిట్లో నుంచి వినపడుతూనే ఉంది. ఆ సనుగుడు వింటూ నిలవరించుకోలేకపోయింది. స్రవంతి కోపంతో ఆమె ముఖం జేవురించింది. అమ్మా, బిగ్గరగా అరిచింది. ఏమిటే తల్లి, ఏమైంది ఇంతలో? వంటగదిలో నుండే ప్రశ్నించింది సావిత్రమ్మ. ఒక ప్రక్క సణుగుతూనే, ఇంకా ఏమైందని అడుగుతున్నావా? నేను వెళ్ళనని చెప్పిన తర్వాత వెళ్ళను, కాక వెళ్ళను. నువ్వెన్నిసి అడిగినా గొణిగినా నా నిర్ణయం మారదు, అంతే తీవ్రంగా అంది స్రవంతి. తల్లి ఏది చెప్తే దాన్ని కాదనే పెంకితనంతోనే తను మేనత్త ఇంటికి వెళ్ళనని స్రవంతి ఖండితంగా చెప్పినా పాపం ఆ క్షణంలో ఆమెకి తెలియదు అక్కడికి వెళ్ళడం వల్ల తన భవిష్యత్తు ఎన్ని చిక్కులు పాలవబోతోందో. అలాగే తల్లి, నువ్వు వెళ్ళొద్దు, సరేనా? అయినా నీకు మీ నాన్నగారికి నేనేగా లోకు. తిట్టండి, మీ ఇష్టం వచ్చినట్లు తిట్టండి. ఎన్నన్నా పడేదాన్ని నేను ఒకతనున్నానుగా, తేరగా తిట్టండి. మన ఇద్దరు గొడవలోకి అనవసరంగా నాన్నగారిని ఎందుకు లాక్కొస్తావు? ఇప్పుడు ఆయన నిన్నేం చేశారు? అవునమ్మా, అదే తప్పు. మీ నాన్నగారంటే ప్రేమ తెగ పొంగిపోతోంది నీకు. ఆయన ఒక్క మాట అంటే సహించలేకపోతున్నావు. ఎంతమన్ననా ఆయనే నిన్ను ఊరు పంపిస్తానని అన్నది. వస్తారుగా, ఆయన మాటను ఏమన్నిస్తావో చూస్తాను. ఏం సమాధానం చెప్తావో ఆయనకే చెప్పుకో. అమ్మ అనుకున్నావా నీ ఇష్టం వచ్చినట్లు ఎగరడానికి?
అయినా ఆయన ముందు ఇలా ఎందుకు మాట్లాడతావు? అలాగే నాన్న, వెడతాను నాన్న అంటూ తల ఊపుతావు గాని సాగతీస్తూ అంది సావిత్రమ్మ. అప్పప్పా, దండకం మొదలు పెడితే ఆపవు నువ్వు. కానీ ఓపికన్నంతసేపు కొనుక్కో. నేను అలా శైలజ వాళ్ళింటికి వెళ్ళొస్తాను. కుర్చీల నుంచి లేచింది స్రవంతి. తిరుగు, మగ వెధవల ఆ బలాదూరులే వద్దంట అంటూనే ఉంది సావిత్రమ్మ వెనక నుండి. ఆ మాటలేం విననట్టే బయటికి నడిచింది స్రవంతి. ఎక్కడికి తల్లి బయలుదేరావు? గుమ్మంలో ఎదురొచ్చిన రాజారావు గారికి అడిగారు. ఇక్కడికే నాన్న, మా ఫ్రెండ్ శైలజ వాళ్ళింటికి. ఇప్పుడే వచ్చేస్తారా అన్న? తల ఉంచుకుని మెల్లిగా చెప్పింది స్రవంతి. తల్లి మీద ఎంత చలాయిస్తుందో తండ్రి ఎదుట అంత వినయ విధేయతలు కనపరుస్తుందావి చిన్నప్పటి నుంచి. ఏమైనా పనుందా అమ్మా? ఆప్యాయంగా అడిగారాయన. ఏమీ లేదు నాన్న, ఏం తోచక ఊరికే కొంచెంసేపు కబుర్లు చెప్పుకుందామని. అదేమిటమ్మా, మీ అమ్మ నీకు చెప్పలేదు? మీ బావ టెలిగ్రామ్ ఇచ్చాడమ్మా. అత్తయ్య కొంట్లో బాగాలేదంట, నేను పంపించమని రాశాడు. స్టేషన్కి వెళ్ళి టికెట్ రిజర్వ్ చేయించుకుని వచ్చాను. బట్టలు అవి సర్దుకో. స్రవంతి వైపు ఆశ్చర్యంగా చూస్తూ అన్నారు రాజారావు గారు. అదంతసేపు నాన్న, చిటికలో సర్దుకుంటాను. ఇప్పుడే వెళ్ళొచ్చేస్తాను నాన్న. అలాగే తల్లి, త్వరగా రా, వచ్చి బట్టలు సర్దుకో అంటూ వాకిట్లో చెప్పులు వదిలి లోపలికి నడిచారాయన. తండ్రి వెళ్ళమనగానే తుర్రును బయటికి పరిగెత్తింది స్రవంతి. పిచ్చిపిల్ల, 18 ఏళ్ళు నిండిగా ఇంకా చిన్నపిల్ల చేసిన పోలేదు అనుకున్నారు రాజారావు గారు పై మీద కండువా కుర్చీ మీద వేస్తూ. విన్నారా మీ కూతురు ఏమందో? వంటిట్లో నుండి చేతులు పమిట కొంగు తుడుచుకుంటూ బయటకు వచ్చింది సావిత్రమ్మ. ఏమందోయ్? నవ్వుతూ కుర్చీలో నడుం వాల్చారాయన. మీ గారాలు పట్టి ఊరు ప్రయాణం కమ్మంటే చచ్చినా వెళ్ళనంది రిపోర్ట్ చేసిందామె. అవన్నీ నీ ముందరేనోయ్. నా మాటకు ఎదురు చెప్పదు నా బుజ్జి తల్లి. ఆ మాటలు అంటున్నప్పుడు రాజారావు కళ్ళల్లో గర్వం తొడిగిసలాడింది. మీ అమ్మాయిని చూసి మీరు మురిసిపోవలసిందే. ఇవాళ కాకపోయినా రేపైనా దీన్ని ఒక అయ్య చేతిలో పెట్టవలసిందేగా. అక్కడ కూడా ఇది నాతో మాట్లాడేటట్టు దురుసుగా మాట్లాడితే ఇంకేమైనా ఉందా? ఎందుకైనా మంచిది, ఇప్పటి నుంచే దానికి కొంచెం మంచి బుద్ధులు చెప్పండి అంది సావిత్రమ్మ. అలాగే లేవోయ్, ముందు ఒక గ్లాసులు మంచినీళ్ళు నా ముఖాన తగలే నవ్వుతూ అన్నాడు రాజారావు గారు. చూడమ్మా, మీ అత్తయ్యతోనూ బావతోనూ దురుసుగా మాట్లాడకు. నా దగ్గర ఎలా వినయంగా ఉంటున్నావో అలాగే వాళ్ళ దగ్గర కూడా ప్రవర్తించు. ఎవరిని నొప్పించకు. కూతురు తల మీద చెయ్యి వేసి నిమురుతూ అన్నారు రాజారావు గారు. అలాగే నాన్న, తలదించుకుంది స్రవంతి. కానీ ఆమె మనసులో ఒక మూల ఏదో కీడు జరగబోతోందని గుండె జల్లుమంది. మా తల్లి, బంగారు తల్లి, మీ అమ్మ ఒట్టి పిచ్చిదమ్మా. దాని బెంగంతా నీ గురించే. నువ్వెక్కడ తనతో మాట్లాడినట్లు దురుసుగా మాట్లాడి మీ అత్తయ్యను బావను నొప్పిస్తావనని తెగ భయపడిపోతోంది. నాకు మాత్రం నీ మీద సంపూర్ణ విశ్వాసం ఉందమ్మా. నా నమ్మకాన్ని వమ్ము చేయకమ్మా. జాగ్రత్తగా మసులుకో తల్లి. స్రవంతి మనసులో కలవరాన్ని నొక్కిపట్టి తండ్రి చెప్పిందంత జాగ్రత్తగా వింటోంది. చూడు తల్లి, నువ్వు వెళ్ళబోయే నీ మేనత్త ఇంటికి అని భావించకు. అది నీకు కాబోయే అత్తవారిల్లన్న మాట అనుక్షణం గుర్తించుకుని మసలుకో. ప్లాట్ఫామ్ మీద కూతురికి ఎలా ప్రవర్తించాలో చెప్పారు రాజారావు గారు. ఇవే మాటలు తల్లి చెబితే కస్సులు లేచేది స్రవంతి. తండ్రి నోటి నుండి ఆ మాటలు విని నాగస్వరం విన్న పాములా తల ఒప్పింది. ఇంతలో స్టేషన్లో గంట గణగణ మ్రోగింది. రైలు వస్తోందన్న సూచనగా. నిమిషాల్లోనే హడావుడిగా వచ్చి ప్లాట్ఫామ్ మీద నిలకడగా ఆగింది రైలు. అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న ప్లాట్ఫామ్ చైతన్యవంతమైంది. స్రవంతిని రైలెక్కించి తాను కిందకి దిగి ప్లాట్ఫామ్ మీదకి వచ్చి నిల్చున్నారు రాజారావు గారు. కిటికీ దగ్గర సీట్లో కూర్చుంది స్రవంతి. జాగ్రత్త తల్లి, బావకు నువ్వు ఈ రైల్లో వస్తున్నట్టు టెలిగ్రామ్ ఇచ్చాను. స్టేషన్కు కారునిచ్చి డ్రైవర్ని పంపుతాడో లేక తనే వస్తాడో చెప్పుకుపోతున్నారాయన. రైలు కూత వేసింది. జాగ్రత్త అమ్మా, మరొకసారి జాగ్రత్త చెప్పారు. రైలు బయలుదేరింది నెమ్మదిగా. రైలు వెంటే ప్లాట్ఫామ్ మీద నడవసాగారు రాజారావు గారు. మందులు రోజు టైంకి వేసుకోనన్నా, జాగ్రత్త, వేళకు భోజనం చేయి రైల్లో నుండే తండ్రికి చెప్పింది స్రవంతి. అలాగే తల్లి, గర్వంగా నవ్వుకున్నారాయన. రైలు వేగం పుచ్చుకుంది. ఇక మీరు ఉండండి నాన్న అంది కిటికీలో నుండి చేయి ఊపుతూ నా బంగారు తల్లి మనసులో అనుకున్నారాయన. కనుమరుగయ్యే వరకు తండ్రి వంక చూస్తూ చేయి ఊపుతూనే ఉంది స్రవంతి. అప్పటి వరకు బంధించుకుపోయిన గాలి రైలు కదలడంతో రివ్వును వీచి ప్రాణాలకు హాయినిచ్చింది. కిటికీలో నుండి బయటకు చూస్తూ కూర్చుంది స్రవంతి. చెట్లు చేమలు వేగంగా వెనక్కి పరిగెడుతున్నట్లు అనిపించింది. సంధించి విడిచిన బాణంలా దూసుకుపోతోంది రైలు. పాపం, అత్తయ్య ఆరోగ్యం ఎలా ఉందో. ఎంతో సీరియస్ అయితే గాని బావ టెలిగ్రామ్ ఇవ్వడు. అసలు ఏమి జబ్బో. స్రవంతి ఆలోచనలు మేనత్త మీదకి మళ్ళాయి. ఆలోచిస్తూనే తలెత్తి చూసిందామె. ఎదురుగా సీట్లో ఒక యువకుడు కూర్చుని ఉన్నాడు. చూడచక్కని కనుముక్కు తీరు, బంగారు వన్నె మేని ఛాయ, గాలికి ఎగిరెగిరి పడుతూ ఫాల భాగాన్ని చుంబిస్తున్న తుమ్మెదరక్కల్లాంటి వంకీల జుట్టు, ఆకర్షణ నింపుకున్న కళ్ళు. ఆ యువకుడు స్రవంతి వైపే చూస్తున్నాడు. ఆమె ఒళ్ళు చల్లనిపించింది. ఏదో తీయని అనుభూతి. చటుక్కున తల తిప్పుకుంది.
ఇంకా అతను తనవైపే చూస్తున్నట్లు అనిపించింది ఆమెకు. శరీరం అంతా విద్యుత్తు ప్రవహించినట్లు అనిపించింది. ఇంతలో ఏదో స్టేషన్ వచ్చింది. రైలు కోతేసి ఆగింది. పేపర్, న్యూస్ పేపర్, ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈనాడు, ఆంధ్రజ్యోతి అంటూ అరుస్తున్నాడు పేపర్లు అమ్మే కుర్రాడు. స్రవంతి కిటికీలో నుండి తల బయటికి పెట్టి పేపర్లు అమ్మే కుర్రాడిని పిలవబోయింది. అప్పటికే వాడు కంపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేశాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒకటివ్వు. సరిగ్గా స్రవంతి అడిగే సమయానికే ఎదురు సీట్లో యువకుడు అడిగాడు. ఒక్కటే ఉందండి, ముందు అయ్యగారు పిలిచారు, మీకు తెలుగు పేపర్ ఇస్తానన్నాడు కుర్రవాడు. అక్కర్లేదు, ఖండితంగా అంది స్రవంతి. పోనీ మీకు కావాలంటే తీసుకోండి, నేను పై స్టేషన్లో కొనుక్కుంటాను సాదరంగా అన్నాడు ఎదురు సీట్లో కూర్చున్న యువకుడు. స్రవంతి తలెత్తి అతని వైపు చూసింది. అదే సమయానికి అతను ఆమె వైపు చూస్తున్నాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అతని కళ్ళల్లోని ఆకర్షణ ఆమెను విచలితం చేసింది. వద్దులేండి సౌమ్యంగా అంటూ తలదించుకుంది. పేపర్లు అమ్మే కుర్రాడు వాడికి ఏదో అర్థమైనట్టు బుసుబుసు నవ్వులు నవ్వుతూ చిల్లర డబ్బులు ఇచ్చేసి అక్కడి నుంచి కదిలాడు. హలో అన్నాడు అతను. తలెత్తింది స్రవంతి. పోనీ మీరు చదివే ఇవ్వండి. పేపర్ని అందిస్తూ అతను అన్న మాటల్లో అభ్యర్థన తొంగి చూస్తోంది. వద్దు అనాలని ఉన్నా అనలేకపోయింది స్రవంతి. పేపర్ అందుకుని కళ్ళతోనే కృతజ్ఞతలు చెప్పింది. అతని పెదవుల మీద చిరు తరహాసం మెరిసింది. పేపర్ విప్పి చదవటం మొదలుపెట్టింది స్రవంతి. మధ్యలో అసంకల్పితంగా తలెత్తి అతని వైపు చూసింది. అతను దీక్షగా ఏదో మ్యాగజైన్ చదువుకుంటున్నాడు. అతని మనోహర రూపం ఆమె మనసులో కలవరం రేకెత్తించింది. మళ్ళీ పేపర్లో తలదూల్చింది ఆమె. మనసు ఏమాత్రం పేపర్ మీద నిలవడం లేదు. అతని కళ్ళల్లోని ఆకర్షణ, గంభీరమైన కంఠస్వరం, మనసును ఆహ్లాదపరిచే మాట తీరు, హుందాతనంతో కూడిన ప్రవర్తన ఆమెను ఆకట్టుకున్నాయి. ఇంతకు ముందెప్పుడు స్రవంతి ఎవరిని చూసి అంత స్పందించి ఎరుగదు. అసలు స్పందనలోని ఆ తీయదనం అలా ఉంటుందని కూడా ఊహించి ఎరుగదు. అటువంటి స్రవంతి ఆ యువకుడిని చూసిన క్షణం నుండి తనలో ఏదో వింత మార్పు వచ్చినట్టు గ్రహించుకుంది. అతడిని చూసినప్పటి నుండి ఆమె మనసులో లేదు. పరిచయం కొద్దీ నిమిషాల క్రితం అయిన అనుబంధం ఎన్నో జన్మజన్మలన్నట్లు అనిపించసాగింది. అతను తనకిప్పుడు పరిచయం కావటం వాస్తవం, కానీ ఎన్నో జన్మల నుండి పరిచయం అన్నట్లు ఆత్మీయత పెనవేసుకున్నట్లు అనిపిస్తుందేమో అనుకుందామే. ఆలోచనలతో నిండిన మనసు రేగిన తేనెతుట్టెలా అయింది. పేపర్ చదువు బుద్ధి కాక మడిచి ప్రక్కన పెట్టి దీర్ఘాలోచనలో మునిగిపోయింది. ఆమె మనోనేత్రం ముందు అతని సుందరమూర్తి అంతా తానే అయి నిండిపోయాడు. తనువు మనసు దివ్యానుభూతికి లోనయ్యాయి. తనుల్లీనయ్యిందామె. అప్పుడే చదివేశారా ఆశ్చర్యంతో అంటూ పేపర్ అందుకున్నాడు అతను. తలెత్తి అతని వైపు చూసింది. చిరునవ్వు చిందిస్తున్నాడు అతను. తలూపిందామె. అతను పేపర్ చదవడంలో నిమగ్నం అయిపోతాడు. స్రవంతి అతని వైపే చూస్తూ కూర్చుంది. దృష్టి అతనిపై నుండి మరల్చి బుద్ధి కాలేదు ఆమెకు. కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారో అన్న భయంతో బలవంతంగా తల తిప్పుకుని కిటికీలో నుండి బయటికి చూడసాగింది. మీరెంతదాకా ప్రయాణం అడిగాడతను. స్రవంతి ఒళ్ళు చల్లుమంది. మనసు పులకరించింది. మిమ్మల్నే ఎందాక వెడుతున్నారు మరోమారు ప్రశ్నించాడు అతను నవ్వుతూ. ఆ నవ్వు సమ్మోహనాస్త్రంలా ఉంది. అతని వైపు చూస్తూ అతని మాట వింటుంటే శరీరం తేలికయి గాలిలో తేలిపోతున్నట్లు అనిపించసాగింది. రామాపురం తేరుకుని మెల్లగా జవాబిచ్చింది స్రవంతి. వాట్ ఏ సర్ప్రైజ్! మాదే ఆ ఊరే, నేను అక్కడికే. అలాగా? ఇంకేం మాట్లాడాలో తెలియక ఊరుకుంది. ఆమె వైపు పరీక్షగా చూడసాగాడు ఆ యువకుడు. పచ్చటి పసిమి ఛాయ, కొనదేరిన చక్కని ముక్కు, విశాలమైన కళ్ళు, ఎర్రటి చిన్న పెదవులు, చక్కటి తలకట్టు, పొడివైన వారి జడ. ఆమె అందం అతన్ని వివసును చేసింది. మీ పేరు అడిగాడతను. చెప్పింది స్రవంతి. నైస్ నేమ్, చాలా చక్కని పేరు అని ఒక్క క్షణం ఆగి ఐఎమ్ నవీన్ అన్నాడు అర్థవంతంగా నవ్వుతూ. స్రవంతి మౌనంగా ఉండిపోయింది. నా పేరు ఎలా ఉంది, బాగుందా అని అడగాలనిపించింది అతనికి. కానీ మరీ అంత చనువు తీసుకుని అడిగితే ఆమె ఏమనుకుంటుందో అని ఊరుకున్నాడు. మీ పేరు ఎంతో బాగుంది, చక్కని పేరు అనాలనిపించింది ఆమెకు. కానీ స్త్రీ సహజమైన సిగ్గు బిడియం ఆమె నా మాట అననివ్వలేదు. ఎవరితో మాట్లాడినా అతనితో మాట్లాడినవి పొడి మాటలే అయినా గుండె వేగం ఎక్కువైంది. శరీరం అదుపు తప్పి గాల్లో తేలిపోతున్న అనుభూతి కలిగింది ఆమెకి. అతని కళ్ళల్లోని ఆకర్షణ తనలో లాగేయటం, అతనితో చూపులు కలిసినప్పుడు గుండె జల్లుమనడం ఎందుకు జరుగుతుందో ఆమెకు తెలుసు. అతనికి ఇలాంటి భావాలే కలుగుతున్నాయా? తనలాగే అతను ఈ వింత అనుభూతులకి లోనవుతున్నాడా? రకరకాల ప్రశ్నలు ఆమె మనసును చుట్టుముట్టాయి. కానీ అతను అదే స్థితిలో ఉన్నాడన్న విషయం ఆమెకు తెలియదు. ఎవరేమీ క్షణకాలం క్రితమే పరిచయమైనా ఎన్నో ఏళ్లుగా ఎన్నెన్నో జన్మలుగా పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపిస్తోంది. ఆమె ప్రతి మాట ప్రతి చూపు తనకు చిరపరిచితాలు. ఆమె ప్రతి కదలిక తనను అంతగా ఆకట్టుకుని ఎందుకు ఉన్మత్తుడి చేస్తున్నాయి. విరబూసిన మందారం లాంటి ఆమె దివ్య సౌందర్యం, సోయగం, లావణ్యం కళ్ళు మూసినా తెరిచినా కళ్ళ ముందే ఎందుకు కదలాడుతున్నాయి?
తనను తానే ప్రశ్నించుకోసాగాడతను. స్రవంతి వైపు తలెత్తి చూశాడతను. అదే క్షణంలో ఆమె అతని వైపు చూసింది. కనులు కనులతో కలబడ్డాయి. చూపులు విరితావులు కలుసుకున్నాయి. ఇద్దరి గుండెలు చల్లుమన్నాయి. ఆ తియ్యని అనుభూతి వారిని నిలవనీయలేదు. లేచి గంతులు వేయాలని, గట్టిగా గొంతెత్తి అరవాలనే వింత కోరిక ఇద్దరిలోనూ ఒక్కసారిగా మొలకెత్తింది. రైలు గట్టిగా కూత వేసింది. ఆ ఇద్దరి అనుభూతిని తనలో నింపుకుని ఏదో స్టేషన్ వచ్చింది. రైలు ఆగింది. అది మీల్స్ హాల్ట్. నవీన్, స్రవంతి మొహమాట పడిన అనిపించుకోకుండా మీల్స్కి ఆర్డర్ ఇచ్చారు. ఇద్దరు భోజనం పూర్తి చేశారు. ఇదివరకటి పెరుగుతనం పూర్తిగా పోయి ఇద్దరు చక్కగా మాట్లాడుకోసాగారు. నవీన్ పిచ్చాపాటి మాట్లాడుతూ ఆమెను నవ్వించసాగాడు. స్రవంతి అతని మాటలను శ్రద్ధగా వింటూ ఆనందించసాగింది. మధ్య మధ్యలో తాను మాట్లాడుతూ, మీరు చక్కగా మాట్లాడతారు మధ్యలో అందామె నవ్వుతూ. ఆ మాటలకు తమాషాగా భుజాలు ఎగరేసి, నోనో, ఏదో అభిమానం కొద్దీ మీకు అలా అనిపించింది, కానీ నేను పెద్ద మాటకారిని కాదు మీరు అనుకున్నట్టు అన్నాడు. ఇంకా నయ్యం మాటలే రావన్నారు కాదు అని క్రింద పెదవి పైపంటిని నొక్కి సన్నగా నవ్విందామె. మీరు ఆ విషయం నమ్ముతానంటే అనడానికి నాకేం అభ్యంతరం లేదు. తను నవ్వాడు నవీన్. ఇక మాట్లాడటానికి ఏం తోచక మౌనంగా కూర్చుంది స్రవంతి. మౌనం రాజ్యమేలసాగింది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, అబ్బా మీరు మాట్లాడకుండా కూర్చుంటే చచ్చేంత బోరు కొడుతోందన్నాడు అతను. ఆ చొరవకి ఆమె విస్తుపోయిన మాటల ద్వారా తనకు మరింత చేరువ కావడానికి అతను ప్రయత్నించడం ఆమెకు ఆనందాన్ని ఇచ్చింది. ఏమిటి మౌనవ్రతం పూనేరా? పలకరించినా మాట్లాడటం లేదు చిలిపిగా అన్నాడు నవీన్. అబ్బే ఏదో ఆలోచిస్తున్నాను అందు తొట్టుపాటుగా స్రవంతి. పోనీ పాటలు వింటారా? కాలక్షేపం అవుతుంది అంటూ బ్రీఫ్ కేస్ చేతిలోకి తీసుకున్నాడు అతను. ఏమిటి మీరు కొంపతీసి పాటలు కూడా పాడతారా? నేనా? నేను పాడితే గాడిదలు పరిగెత్తుకుంటూ వచ్చి రైలును ఆపేయగలవు. బ్రీఫ్లో నుండి టేప్ రికార్డర్ బయటికి తీస్తూ అన్నాడు అతను. ఇంత తీయని కబులు చెప్తున్న మీరు తీయగా పాడతారేమిటి అందామనుకుంది స్రవంతి, కానీ చొరవ చేయలేకపోయింది. ఏమిటి ఆలోచిస్తున్నారు? నేను పాడగలనా లేదా అనైనా అడిగాడు నవీన్. అబ్బే అది కాదు, గాడిదలు రైలు కంటే వేగంగా పరిగెత్తగలవా అని గలగలా నవ్వుతూ జవాబిచ్చింది స్రవంతి. అతను ఆ నవ్వుతో శృతి కలిపాడు. మీరు చాలా చమత్కారంగా మాట్లాడతారే అన్నాడతను. కారంగా కూడా మాట్లాడగలను. ఏ కారాలైనా భరిస్తాను. అంటే చమత్కారం, ఉపకారం, సహకారం, మమకారం ఇలాంటివి. కానీ 2 కారాలంటే భరించలేను. ఏమిటవి? వెటకారం, అధికారం నవ్వుతూ జవాబిచ్చాడతను. మీతో మాటల్లో నెగ్గడం కష్టం బాబు అందామె తను కూడా నవ్వుతూ. అతని వాక్చాతుర్యం ఆమెను ముగ్ధురాలిని చేసింది. రైలు తనకిదేం పట్టనట్లు పరిగెడుతూనే ఉంది. సూర్యుడు పడమటి కొండల మాటుకు దిగిపోతున్నాడు. రాజ్యమేరడానికి చీకట్లు, డాలు, దవాలు సర్దుకుని సిద్ధమవుతున్నారు. సాయం సంధ్యా సమయంలో ప్రకృతి ఎంతో మనోజ్ఞంగా ఉంది. స్రవంతి నవీన్లు మాటల్లో పడటం వల్ల కాలగమనం తెలియలేదు. ఇద్దరికీ దాదాపు అర్ధరాత్రి అయింది. నవీన్ ఏదో జోకు పేల్చాడు. దానికి నవ్వుతోంది స్రవంతి. కంపార్ట్మెంట్లో నిద్రపోతున్న వాళ్ళల్లో మెలకు వచ్చిన వారు వాళ్ళ వైపు చురచురా చూసి మళ్ళీ నిద్రలోకి జారిపోయారు. మిస్ స్రవంతి, మీకు నిద్ర రావటం లేదా అడిగాడు నవీన్. లేదన్నట్లు తల అడ్డంగా తిప్పిందామె. నా పరిస్థితి అంతే. అయినా జీవితంలో ఈ మధుర క్షణాలు మరుపురానివి. మీతో గడుపుతున్న ప్రతి నిమిషం ఎంతో అమూల్యమైనది. అంత విలువైన సమయం నిద్రలో వృధా చేయడం నాకు ఇష్టం లేదు. సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు నవీన్. అతని మాటల్లోని భావం, చూపులోని నిశితత్వం ఆమెను వివసురాల్ని చేశాయి. ఆమె గుండె చల్లుమంది. బుగ్గలు సింధూర వర్ణాన్ని పులుముకున్నాయి. ఆకాశంలో చంద్రుడు మబ్బుల చాటు నుండి బయటకొచ్చాడు. లోకమంతా వెన్నెల వెనుకలు పరుచుకున్నాయి. కిటికీలో నుండి స్రవంతి పైపడుతున్న వెన్నెల కిరణాలు ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. ఆమె వైపే తదేకంగా చూస్తున్న నవీన్, ఈ వెన్నెల మీరు దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవకన్యలాగా ఉన్నారు. ఆ చందమామ మీ అందాన్ని చూసి సిగ్గిల్లి మబ్బుల మాటకు తప్పుకుంటున్నాడు. ముందుకు వంగి ఆమెకు మాత్రం వినిపించేలా అన్నాడు. అతని కంఠంలో ఆమెపై అవ్యక్తానురాగం వెరిజిలలా కురిసింది. స్రవంతి గుండె చల్లుమంది. బుగ్గలు ఎరిపెక్కాయి. తలెత్తి కంపార్ట్మెంట్ అంతా కలయి చూసింది. అందరూ నిద్రలో మునిగి ఉన్నారు. ఎవరూ తమను పట్టించుకునే స్థితిలో లేరు. అమ్మయ్య అంటూ నిట్టూర్చింది స్రవంతి. అతని వైపు చూడాలంటే సిక్కు ముంచుకు వచ్చింది. అతని మాటల్లోని భావం, పలుకుల్లో వ్యక్తమవుతున్న అవ్యక్తమైన అనురాగం ఆమె గ్రహించగలిగింది. అతను తన మీద కురిపిస్తున్న అనురాగానికి ఆమె ఒకవైపున సంతోషంతో ఓలలాడినా మరోవైపు ఆమె హృదయం మోగగా మూలిగింది. ఒకేసారి ఆమె మనసులో 2 విభిన్న భావాలు కలిగిన తాత్కాలికంగా మొదటి భావం వైపే ఆమె మనసు మొగ్గింది. అతని వైపు చూడాలని మనసు తహతహలాడింది. అలా చూడడం అతని ప్రోత్సహించడమే అవుతుందని ఆమెకు తెలుసు. అయినా ఈ మధురమైన అనుభూతిని కోల్పోవడం ఆమెకి ఇష్టం లేదు.
వేరేమీ ఆలోచించకుండా తలెత్తి నవీన్ ముఖంలోకి చూసింది. నవీన్ ఆమె వైపే చూస్తున్నాడు. కళ్ళు కళ్ళతో మోగగా ఊసులాడాయి. మనసులతో పాటు తనువులు కూడా పులకరించాయి. వెన్నెలలో నవీన్ ముఖం వింత అందం సంతరించుకుంది. కళ్ళల్లో కోటి వెలుగుల కాంతి, పెదవులపై మనోహరమైన చిరునవ్వు స్రవంతి మనసును గిలిగింతలు పెట్టసాగాయి. కడులు మూసుకుంది స్రవంతి అయినా నవీన్ సుందర రూపం ఆమె కనుల ముందే కదలాడసాగింది. కళ్ళు తెరిచిన నవీన్ రూపమే, మూసినా అతని రూపమే. పరవశంలో వివసురాలైపోయింది స్రవంతి. స్రవంతి ఆప్యాయత నిండిన కంఠంలో మెల్లగా పిలిచాడతను. ఆ పిలుపులోని మాధుర్యం ఆమె మనసుకు పరవశింపజేసింది, తనువును పులకరింపజేసింది. అందామె కళ్ళు మూసుకునే. మీరేమీ అనుకోకపోతే ఒక్క మాట. అతని మాటల్లో సభ్యతతో కూడిన అభ్యర్థన ఉంది. ఆ మాటలకు స్రవంతి కళ్ళు తెరిచింది. అతను ఏం చెప్పబోతున్నాడో ఆమె ఊహించగలదు, కానీ అతని మాటలు వింటే ఆ ఆనందం వేరు, ఆ అనుభూతి వేరు, ఆ అనుభవం వేరు. అందుకే తల ఉంచుకుని చెప్పండి అంది మెల్లగా. మీరు మరోలా అనుకోరుగా సంశయించాడు నవీన్. ఏమిటో చెప్పండి ప్రోత్సహించిందామె. ఒకవైపున తను చేస్తున్న పని తప్పని అనిపిస్తూనే ఉంది, కానీ ఆ మధురమైన క్షణికమైన అనుభూతి కోసం మనసు అర్రులు చేస్తోంది. ఆ వెర్రి కోరిక ఆమె మనసును జయించడం వలన ఆమె అతన్ని ప్రోత్సహించసాగింది. నవీన్ కంఠం సవరించుకున్నాడు. అతను ఏం చెప్పబోతున్నాడో అతని నోటి నుండి వినడానికి ఆతృత పడసాగింది స్రవంతి. మిస్ స్రవంతి, ఐ లవ్ యూ. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, గాఢంగా ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. మీరు లేకపోతే ఈ జీవితమే వ్యర్థం. మిమ్మల్ని పొందని బ్రతికే శూన్యం. ఆమె చేతిని చటుక్కుని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు అతను. స్రవంతి గుండెల్లో 1000 వేణువులు మ్రోగాయి. 1000 నెమళ్ళు నాట్యం చేశాయి. శతకోటి కోయిలలు కూశాయి. అతని మాటలు ఇంకా ఆమె చెవుల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి. తను అంతా వింత అనుభూతికి లోనైంది. ఇంతకు ముందు పెరడు ఆమె జీవితంలో అటువంటి వింత అనుభూతి ఎరుగదు. ఇది ఆమె జీవితంలో వింత అనుభవం. ఆ తియ్యని అనుభూతిని గుండెల్లో నింపుకుని పరవశించిపోయింది స్రవంతి. ఆమె తనువులత ఈ అనుభూతికి పులకరించిపోయింది. అంతలోనే ఆమె వాస్తవంలోకి వచ్చింది. ధర్మం వెన్ను చరిచింది. తన బావ సునీల్తో తన వివాహం నిశ్చయం అవడం గుర్తుకు వచ్చింది. త్వరలో తన జీవితం నవీన్ జీవితంతో ముడిపడిపోతోంది. త్వరలో తన జీవితం సునీల్తో ముడిపడిపోతోంది. అటువంటప్పుడు తన క్షణికానందం కోసం, మధురమైన అనుభూతి కోసం నవీన్లో ఆశలు రేకెత్తించడం అమానుషం అనిపించింది. అతని హృదయాన్ని మేలుకొలిపి ప్రేమ మత్తులో ముంచి ఆ పైన ఉన్నట్టుండి పగలు కొట్టడం రాక్షస కృత్యం అనిపించింది. తను వెంటనే ఈ విషయం అతనికి చెప్పేయాలని నిశ్చయానికి వచ్చిందామె. అతని చేతిలో ఉన్న తన చేతిని ఒక్కసారి లాగేసుకుంది. అతను విస్తుపోయి ఆమె వైపు చూడసాగాడు. ఆమె ముఖం ఈ క్షణంలోనో మరో క్షణంలోనో వర్షించబోయే శ్రావణ మేఘంలా ఉంది. ఎందువల్ల ఆమె అలా అయిపోయిందో అతనికి అవగతం కాలేదు. నేను మిమ్మల్ని ప్రేమించటం ఏదో అనబోయాడతను. నో మిస్టర్ నవీన్ అందామె బాధగా. ఏమిటి మీరంటున్నది? అతని ముఖం పాలిపోయింది. అవును, మీ ప్రేమను పొందే అర్హత నాకు లేదు. మీ అనురాగం నోచుకునే అదృష్టం నాకు లేదు. నేను దురదృష్టవంతురాలిని. ఆమె కళ్ళు వర్షించాయి. ఆ మాటలు అతను చలించబోయాడు. మీ మాటలు నాకు అర్థం కావడం లేదు. అతని మాటలు అక్కడ నూతిలో నుంచి వచ్చినట్టున్నాయి. నా బాధ మీకు అర్థం కాదు. నా జీవితం ఇప్పటికే మరొకరితో ముడిపడిపోయింది. నా బ్రతుకు తలుపులు మూసుకుపోయాయి. అంటే మీకు వివాహం జరిగిపోయిందా? లేదు, కానీ మా బావకు నాకు మనువు నిశ్చయం అయిపోయింది. నేను పరాధీనను. ఇప్పుడు నేను మా బావ దగ్గరికే వెళుతున్నాను. మా మేనత్త ఆరోగ్యం సరిగా లేదని కబురు వచ్చింది. ఆ మాటలకు అతని ముఖం వివర్ణమైంది. వెనక్కి జారగిలపడి కూర్చున్నాడు. అతని చూపులు చీకట్లోకి దూసుకుపోతున్నాయి. స్రవంతి కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. అతను తన జీవితంలో కొన్ని నెలల ముందు ప్రవేశించి ఉన్నట్లయితే పరిస్థితి మరో విధంగా ఉండేది. కానీ ప్రస్తుతం తను నిస్సహాయ స్థితిలో ఉంది. తన జీవితం గురించి, జీవిత భాగస్వామి గురించి నిర్ణయం అంతకుముందే జరిగిపోయింది. అది ఇష్టం ఉన్నా లేకపోయినా కుటుంబ పరువు ప్రతిష్టల కోసం తను తలవించక తప్పదు. బావను పెళ్లాడక తప్పదు. అందువలన నవీన్ ప్రేమకు అంగీకరించే హక్కు తనకు లేదు. బయట కొంగుతో కళ్ళు ఒత్తుకుని నవీన్ వైపు చూసింది. ఆ క్షణం వరకు నవ్వుతూ తుళ్ళుతూ తనను నవ్వించిన వ్యక్తి ముఖంలో ఇప్పుడు నవ్వు లేదు. దాని స్థానంలో దైన్యం చోటు చేసుకుంది. జీవం లేని అతని వదనం ఆమె మనసును పిండి వేసింది. ఈ విషయం మీరు ముందే చెప్పాల్సింది. మీరింత త్వరగా నా మీద ఆశలు పెంచుకుంటారని నేను ఊహించలేకపోయాను. దుఃఖంలో ఆమె కంఠం చీరబోయింది. నవీన్ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయాడు. స్రవంతి 2 చేతుల్లో ముఖాన్ని దాచుకుని దుఃఖించసాగింది. ఆమె మనసు బాధతో నిండిపోయింది. తనకు మరికొన్ని గంటల క్రితం పరిచయమే అయినా అతని రూపం తన హృదయంలో ముద్రించుకుపోయింది. అతను లేని జీవితం నిరర్థకం అనిపిస్తోంది.
అతడి తోటితే లోకం అనిపిస్తోంది. కానీ తన వివాహం ముందే నిశ్చయమైపోయింది. తన చేతుల్లో ఏమీ లేదు. తనేమీ చెయ్యలేదు. అంతా విధిలీల. విధి చేతలో అంతా కీలుబొమ్మలే. తన జీవితంలో ఇలా అవుతుందని తను ఎన్నడూ అనుకోలేదు. స్రవంతి దుఃఖిస్తూ ఉండిపోయింది. రైలు తనకిదేం పట్టనట్లు మామూలుగా పరిగెడుతూనే ఉంది. ఆ రాత్రంతా నవీన్ ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. స్రవంతి స్థితి కూడా అలాగే ఉంది. తెలతెలవారుతోంది. తను దిగవలసిన స్టేషన్ రాబోతోంది. స్రవంతి తలెత్తి నవీన్ వంక చూసింది. అతను జీవం లేని చూపులు కిటికీలో గుండా శూన్యంలోకి చొచ్చుకుపోతున్నాయి. ఆ పరిస్థితుల్లో అతన్ని చూసిన స్రవంతికి గుండె బ్రద్దలైనట్టు అనిపించింది. మళ్ళీ జీవితంలో తను అతన్ని చూడగలదా? అతని తీయని కంఠస్వరం వినగలదా? అతని మధుర భాషను దోచుకోగలదా? హృదయం విప్పి నవ్వుతూ తుళ్ళుతూ అతనితో మాట్లాడగలదా? అతనితో గడిపిన మధుర క్షణాలు కొన్ని గంటలే అయినా జీవితాంతం తన జ్ఞాపకాల పుటల్లో నిక్షిప్తపరుచుకుంటుంది. ఆ మధురానుభూతిని మనసులో భద్రపరుచుకుంటుంది. తను ఈ ఆనందానుభూతిని మరువలేదు. భవిష్యత్తులో ప్రతిక్షణం ఈ మనోహర క్షణాలు తనకు గుర్తొస్తూనే ఉంటాయి. దీర్ఘంగా నిట్టూర్చింది స్రవంతి. రైలు కూత కూసింది. మరణించడమే ముందు మనిషి ఆర్తనాదంలా అనిపించింది ఆ కూత. స్రవంతి మనసుకు దానికి ఆమె మనస్థితే కారణం. రైలు వేగం తగ్గి మెల్లగా ప్లాట్ఫామ్ మీదకు వచ్చి ఆగింది. నవీన్ సీటులో నుండి లేచి కనీసం ఆమె వైపైనా చూడకుండా లగేజ్ తీసుకుని చకచకా వెళ్ళిపోయాడు. స్రవంతి గుండె కలుక్కుమంది. అతని ప్రవర్తనను బట్టి అతని హృదయానికి తను ఎంత గాయం చేసిందో గ్రహించగలిగింది. చేసేది లేక తన లగేజీతో మెల్లగా ప్లాట్ఫామ్ మీదకి దిగి నిల్చుంది. కనులు మాత్రం నవీన్ కోసం నలుదిశలా కలిగి చూశాయి. నవీన్ కనిపించలేదు. ఆమె మనసు మూగగా మూలిగింది. ఆ క్షణంలో ఆమెకు తన బావ సునీల్ గుర్తుకు వచ్చాడు. సునీల్ తను కాబోయే భర్త గొప్ప ఐశ్వర్యవంతుడు, చదువుకున్నవాడు, సంఘంలో మంచి పలుకుబడి కలవాడు. అతని భార్యగా తనకు సంఘంలో మంచి స్థానం ఏర్పడుతుంది. ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉన్న తన తల్లిదండ్రులకు తన బావ బాసటగా నిలిచి సహాయం చేస్తాడు. తన తమ్ముడు చదువు నిరాటకంగా సాగిపోతుంది. ఇన్నాళ్ళ ఉద్యోగంలో ఏమీ వెనక వేయలేకపోయిన తన తండ్రి వృద్ధాప్యంలో తన తల్లితో సహా తన దగ్గరే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక తనకు లంకంత మేడ, ఓడల్లాంటి ఖరీదైన కార్లు, చేతి నిండా డబ్బు, ఒంటి నిండా నగలు, ఇంటి నిండా నౌకర్లు, చాకర్లు, కోరుకున్నదేదైనా మరుక్షణంలో తన ముందు ఉంటుంది. ఇటువంటి సంబంధం ఎంతో పెట్టి పుట్టుకున్న వాళ్లకు, పూర్వజన్మ సుకృతం ఉన్న వాళ్లకు కానీ లభించదు. కానీ తనకు మాత్రం ఇది పూర్వజన్మ కర్మఫలంలా అనిపిస్తోంది. ఈ ఐశ్వర్యం, ఈ అదృష్టం, ఈ ఆడంబరం అన్నీ తృణప్రాయంగా అనిపించసాగాయి నవీన్ని చూశాక. నవీన్ ఆ పేరు తలుచుకుంటేనే మనసు ఆనందంతో గంతులు వేస్తోంది. తన అణువణువు పులకరించి పరవశించిపోతోంది. అతనిలో జీవితం అడవిలోనైనా ఆనందంగా ఉంటుంది. అతడి చూస్తుంటే, అతని మాటలు వింటుంటే ఆ ఆకలి తప్పులు, ఈ ప్రపంచం, భోగభాగ్యాలు ఇవేమీ గుర్తుండవు. అలా చూస్తూ జీవితమంతా గడిపేస్తే చాలు అనిపిస్తుంది. అతడితోటితే జీవితం. అతడు లేకపోతే? అతడు లేని జీవితం గురించి ఊహించాలంటే ఆమెకు భయమేసింది. అతను ఎవరు? ఎక్కడ ఉంటాడు? ఏం చేస్తూ ఉంటాడు? ఇవేవీ ఆమెకు తెలియవు. ఆమెకు వాటితో నిమిత్తం కూడా లేదు. ఆమెకు కావలసినది అతను, అతని సాన్నిహిత్యం, అతని అనురాగం, అతని లాలిత్యం. అంతే. అతడు తనని ఏమీ డబ్బుతో ముంచెత్తనవసరం లేదు. విలువైన చీరలు, నగలు సమర్పించుకోనవసరం లేదు. ఖరీదైన కార్లలో షికార్లు చేయించనవసరం లేదు. ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ, అమ్మగారు, కారు తీసుకొచ్చాను అన్నాడు డ్రైవర్ రామయ్య. అతని పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిపడింది స్రవంతి. డ్రైవర్ ఆమె లగేజ్ తీసుకున్నాడు. అతడి వెనుకనే ఆమె స్టేషన్ బయటకు నడిచింది. సునీల్ అంతస్తుకు, ఐశ్వర్యాన్ని, హోదాని ప్రదర్శిస్తూ ఠీవిగా నిలబడి ఉంది కారు పార్కింగ్ ప్లేస్లో. లగేజ్ని డిక్కీలో వేసి బ్యాక్ డోర్ తెరిచి చేతులు కట్టుకు నిలబడ్డాడు డ్రైవర్. అతను నిల్చున్న తీరు, అతను ప్రదర్శిస్తున్న వినయ విధేయతలు ఇవేమీ పట్టించుకునే స్థితిలో లేదు స్రవంతి. ఆమె మనసంతా నవీన్ మీదే ఉంది. అతని ఊహల్లో ఆమె తేలియాడుతోంది. యథాలాపంగా కారెక్కిందామె. డ్రైవర్ డోర్ క్లోజ్ చేసి స్టీరింగ్ ముందు చతికిల పడ్డాడు. కారు బయలుదేరింది. రోడ్డుకి ఇరువైపులా పచ్చటి పంట పొలాలు, పొలాల మీద నుండి వచ్చే చల్లటి పైరుగాలి, ఆ పంట చేల ప్రక్కగా పంట కాలువలు, ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అటువంటి సుందర దృశ్యాలకు పులకించిపోయే స్రవంతికి ఆ సమయంలో మాత్రం ఏమీ అనిపించలేదు. ఎటువంటి ఆనందం కలగలేదు. మనసు ఎటువంటి అనుభూతికి లోను కాలేదు. ఒకే భావం ఆమె మనసులో సుడులు
దారులు తిరగసాగింది. తన జీవితం ఇక ఈ ప్రదేశాలతోనే త్వరలో ముడిపడబోతోంది. తన భావి జీవితం అంతా ఇక్కడే గడపవలసి ఉంటుంది. స్రవంతి భావాలతో ఏమాత్రం సంబంధం లేకుండా కారు గమ్యం వైపు వేగంగా పరిగెడుతోంది. రామాపురం ఎస్టేటు 25 మైళ్ళుంటుంది రైల్వే స్టేషన్కు. అమ్మగారు, ప్రయాణం బాగా జరిగిందా? అడిగాడు డ్రైవర్. తల ఊపి ఊరుకుంది స్రవంతి. మళ్ళీ అతనేమీ మాట్లాడలేదు. స్రవంతి మాత్రం ఆలోచనా తరంగాల్లో మునిగిపోయింది. ఓ గంటలో కారు ఎస్టేటుకు చేరుకుంది. కారు పోర్టికోలో ఆగుతూనే నవ్వుతూ ఎదురొచ్చాడు సునీల్. అత్తయ్యకి ఎలా ఉంది? కంగారుగా అడిగింది స్రవంతి. పర్వాలేదు, ప్రస్తుతం బాగానే ఉంది. ఎలా జరిగింది నీ ప్రయాణం? ఏమీ ఇబ్బంది కలగలేదు కదా? అడిగాడతను. ఇబ్బంది ఏమీ లేదు అని చకచకా లోపలికి నడిచింది. పోర్టికో దాటగా పెద్ద హాలు. నేల మీద ఖరీదైన తివాసీలు పరిచి ఉన్నాయి. హాలు మధ్యగా అధునాతనమైన సోఫా సెట్టు, కొద్దిగా యువతల కొన్ని కుషన్ చైర్లు ఉన్నాయి. హాలులో నుండి మేడ మీదకు మెట్లున్నాయి. క్రింద గదుల్లోని గుమ్మాలున్నాయి. కిటికీలకు గుమ్మాలకు సిల్కు కర్టెన్లు వేలాడదీసి ఉన్నాయి. చకచకా పార్వతమ్మ గదిలోకి నడిచింది. అత్తయ్యా, అత్తయ్యా అంటూ స్రవంతి గదిలో మంచం మీద పడుకుని ఉంది. పార్వతమ్మ మేనకోడలిని చూస్తూనే ఆమె ముఖం వికసించింది. వచ్చావా తల్లి, వచ్చావా? రామ్మారా, ఇలా కూర్చో, ఆప్యాయంగా పలకరించింది పార్వతమ్మ. వచ్చానత్తయ్యా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? మంచం పెట్టె మీద కూర్చుంటూ అడిగింది స్రవంతి. ప్రస్తుతానికి పర్వాలేదమ్మా, కానీ వయసు అయిపోయింది. ఇవాళ కాకపోతే రేపు రాలిపోక తప్పదు. ఈలోపే మీ పెళ్లి జరిపించేస్తే ఈ ఇంటి బాగోగులన్నీ నీకు వదిలిపెట్టి నిశ్చింతగా కన్నుమూస్తాను. అవన్నీ ఇప్పుడెందుకు అత్తయ్యా? చిన్నబుచ్చుకుంటూ అంది స్రవంతి. సరేలేమ్మా, అసలే ప్రయాణం చేసి వచ్చావు, బాగా అలసినట్లు ఉన్నావు. వెళ్ళి స్నానం చేసి రెస్ట్ తీసుకో, అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. మళ్ళీ పడుకుంది పార్వతమ్మ. అప్పటి వరకు అక్కడే నిలుచుని వాళ్ళ సంభాషణ వింటున్న సునీల్ పనిపిల్లని పిలిచి స్రవంతికే కేటాయించబడిన గదిని చూపించమని పురమాయించాడు. స్రవంతికి మేడ మీద గది ఇవ్వబడింది. ఆ గదిలో నుండి చూస్తే ఆకాశాన్ని అంటుకున్న కొండలు, వాటి మీద పయనిస్తున్న మేఘాల గుంపులు, పచ్చని అడవి ప్రదేశం. ప్రకృతి ఎంతో రమణీయంగా హృద్యంగా అనిపిస్తోంది ఎవరికైనా. కానీ స్రవంతి మనసులో బాధ వలన ఇవేమీ పట్టించుకునే స్థితిలో లేదు. ఆమె ఆలోచనలు మళ్లీ నవీన్ చుట్టూ పరిభ్రమించసాగాయి. అదే తమకు దారిలో నవీన్ పరిచయం కాకుండా ఉన్నట్లయితే తన మనః పరిస్థితి వేరే విధంగా ఉండేది. ఈ ప్రకృతి సౌందర్యానికి పరవశించిపోయేది, ఉప్పొంగిపోయేది. ఐశ్వర్యంతో కుబేరుడు లాంటి భావను పెళ్లాడి ఇటువంటి రమణీయమైన ప్రదేశంలో నివసించటం తన అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా భావించి ఉండేది. కానీ నవీన్తో పరిచయం ఆమె పరిస్థితిలో, ఆలోచన విధానంలో పూర్తిగా మార్పు తెచ్చింది. ప్రతిక్షణం నవీన్ గుర్తుకొస్తున్నాడు. అతని తేనెలొలికే మాటలు, మనసు కవ్వించే చేష్టలు తను మరవలేదు. అలా ఎంతసేపు ఆలోచిస్తూ ఉండిపోయిందో ఆమెకే తెలియదు. అమ్మగారు, భోజనం టైం అయింది. అయ్యగారు, పెద్దమ్మగారు మీకోసం ఎదురు చూస్తున్నారు. పని మనిషి మాటలతో ఈ లోకంలోకి వచ్చి పడింది స్రవంతి. పద, వస్తున్నాను అని కుర్చీలో నుంచి లేచి చకచకా స్నానం ముగించి క్షణంలో ముస్తాబై కిందకి వెళ్ళింది. అప్పటికే డైనింగ్ టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చుని వెయిట్ చేస్తున్నారు పార్వతమ్మ, సునీళ్లు. పార్వతమ్మను చూస్తూనే ఆశ్చర్యపోయింది స్రవంతి. ఏమిటత్తయ్యా మీరు? ఏదో అనబోయింది. పర్వాలేదమ్మా, కొంచెం తేలిగ్గానే ఉంది. ఇప్పటికీ చాలా కాలమైంది. డైనింగ్ హాల్లో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసి ఆ పచ్చపు కూడేదో మీతో పాటు మాట్లాడుకుంటూ తినచ్చని ఓపిక చేశాను అందామె. స్రవంతి సునీల్కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. డైనింగ్ హాల్ అధునాతనంగా ఉంది. కింద మొజాయిక్ ఫ్లోరింగ్, గోడలకి ఎనామిల్ పెయింటింగ్స్. హాల్ మధ్యలో పెద్ద డైనింగ్ టేబుల్, దాని మీద గాజు ఫ్లవర్ వాజులో ఆ రోజే విచ్చుకున్న తాజా పూలు సునీల్ అంతస్తును, ఐశ్వర్యాన్ని చాటుతున్నాయి. స్రవంతి వైపు దీక్షగా చూడసాగింది పార్వతమ్మ. చిలకపచ్చ రంగు కంచి సిల్కు చీర, మ్యాచింగ్ జాకెట్, మెడలో ఒంటిపేట ముత్యాల హారం. స్రవంతి అప్సరసులా ఉందనిపించింది పార్వతమ్మకు. ఈ బట్టల్లో నువ్వు అప్సరసులా మెరిసిపోతున్నావు తల్లి, మహారాణిలా ఉన్నావు అంటూ సంబరపడిపోయిందామె. స్రవంతి సిగ్గుతో తలదించుకుంది. అవును, ఈ మహలుకు రాబోయే రాణియేగా నీ కోడలు, అందుకే నీకు అలాగా అనిపించింది నవ్వాడు సునీల్. తలెత్తి చురుగ్గా అతని వైపు చూసింది స్రవంతి కోపంతో. ఆమె ముఖం ఎర్రగా కందగడ్డలా అయింది. అయినా తమాయించుకుంది, తన ముఖంలోని భావం బయటపడనీయకుండా. ఆ క్షణంలో స్రవంతికి తన మానసిక పరిస్థితి తనకే అందుపట్టలేదు. నా హృదయేశ్వరివి నువ్వు, నీతోటిదే ఈ లోకం అని సునీల్ అన్న క్షణంలో తన గుండె జల్లుమంది. ఒళ్లంతా పులకరించింది. సిగ్గుతో బుగ్గలు కందిపోయాయి. కానీ అవే మాటలు సునీల్ అంటే తనకు ఒళ్ళు మండిపోయింది. మనసంతా కోపంతో కుతకుతలాడింది. దీనికి కారణం ఏమిటి? సునీల్ అంటే ఎన్నడూ లేనిది తనకు ఈరోజు ఎందుకింత ద్వేషం కలుగుతోంది? ఆలోచనలో పడిపోయింది స్రవంతి.
ఇదేమీ గమనించే స్థితిలో లేడు సునీల్. అతని అంతరంగమంతా ఆనందంతో నిండిపోయి ఉంది. స్రవంతి సాన్నిహిత్యం అతని మనసు కిరికింతలు పెడుతోంది, సంతోషంలో ముంచెత్తుతోంది. ఆమె తనది, ఆమె అందం తన సొత్తు. తనకు జీవితంలో ఇంకేం కావాలి? భోగభాగ్యాలున్నాయి, ఆస్తి అంతస్తులున్నాయి, సంఘంలో ప్రముఖ స్థానం ఉంది. వీటన్నిటికీ తోడు స్రవంతి లాంటి సౌందర్య రాశి భార్య కాబోతోంది. అనిల్ మస్తిష్కమంతా ఇటువంటి తీయని భావాలతో ఓలలాడుతోంది. భోజనం చేస్తున్నంతసేపు ఆమె వైపే చూడసాగాడు సునీల్. అది గమనించిన స్రవంతికి ఒంటి మీద తేళ్లు చెరులు ప్రాకుతున్నట్లు అనిపించింది. తల వంచుకుని త్వరగా భోజనం పూర్తయిందనిపించింది. డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నంతసేపు కొడుకు ప్రవర్తన, అతని ముఖంలో తాండవిస్తున్న వింత కాంతులు గమనించిన పార్వతమ్మ తనలో నవ్వుకుంది. భోజనం పూర్తి చేసి చెయ్యి తుడుచుకుని తల వంచుకుని కూర్చున్న స్రవంతి వైపు చూస్తూ, ప్రయాణంలో బాగా అలసిపోయినట్లున్నావు, వెళ్ళి నీ గదిలో రెస్ట్ తీసుకో కొంతసేపు అన్నాడు సునీల్. అవునమ్మా, ప్రయాణ బడలిక వల్ల నీ మొహం ఎలా వాడిపోయిందో, వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా అంది పార్వతమ్మ. అలాగే నత్తయ్య అంటూ కుర్చీలో నుంచి లేచి మెట్ల మీదుగా తన గదివైపుకు నడిచింది. మంచం మీద వాలేసరికి నిదుర ముంచుకు వచ్చింది. అలా ఎంతసేపు పడుకుని నిద్రపోయిందో ఆమెకే తెలియదు. సాయంత్రం చక్కగా ముస్తాబు చేసుకుని క్రిందకి వచ్చింది. స్రవంతి అప్పటికే సునీల్ డ్రెస్ అయ్యి వెయిట్ చేస్తున్నాడు. స్రవంతిని చూస్తూనే చిరునవ్వు నవ్వాడతను. తనంటే వెంపర్లాడుతున్న సునీల్ని చూసేసరికి స్రవంతికి అతనంటే ఏహ్యభావం కలిగింది. అతని వైపు చూడకుండా మెట్లు దిగి పార్వతమ్మ గది వైపు నడిచింది. స్రవంతి, నీకోసం వెయిట్ చేస్తుంటే కనీసం పలకరించకుండా అలా వెళ్ళిపోతున్నావేమిటి? అతని మాటలకు ఆగిందామె. అత్తయ్యకి ఎలా ఉందోనని చూద్దామని పెడుతున్నాను. అయినా నాతో ఏం పని మీకు? ఎంత సౌమ్యంగా అందామన్నా ఆమె కంఠంలో కరుకుదనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆ మాటలకు అతను నిర్విన్నుడైపోయాడు. అదేమిటి? అదేం ప్రశ్న? ఆశ్చర్యంగా అడిగాడు. స్రవంతి మౌనంగా ఉండిపోయింది. ఆమె ప్రవర్తనకు సునీల్ ముఖం జేవురించింది. అతను విసవిసా నడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతనికి కోపం వచ్చిందని స్రవంతి అర్థం చేసుకుంది. అక్కడి నుండి పార్వతమ్మ గదిలోకి వెళ్ళింది. పార్వతమ్మ మంచం మీద పడుకుని నిద్రపోతోంది. ప్రయాణం బడలికతో అలసిపోయి ఉంది స్రవంతి. ఒళ్లంతా నొప్పులు. కానీ ఆమె మనసు మాత్రం నవీన్ని గురించిన ఆలోచనలతో నిండిపోయింది. అతన్ని తనవాడగా చేసుకునే అదృష్టం తనకు లేదు. ఆ అదృష్టమే తన నొసటన రాసి ఉంటే తనకు అంత అదృష్టమా? ప్రేమ అంటే ఎలా ఉంటుందో ఎరుగని తన మనస్సుకు ఆ ప్రేమ మాధుర్యాన్ని చవి చూపించాడు. శృతి లేని వేడలా పడి ఉన్న తనను శృతి చేసి ప్రేమరాగాలు పలికించాడు. తన మేనత్త ఇంటిని అత్తవారిల్లు అని తల్లి అన్నప్పుడు తల్లి మీద ఉన్న తన ఆధిక్యత నిరూపించుకోవటానికి మాత్రమే ఆ మాట అనవద్దని ఆమెతో దెబ్బలాడేది. అంతేగాని అంతరాంతరాల్లో తన జీవితం వడ్డించిన విస్తరి అని, అందం, ఐశ్వర్యం, పేరు, ప్రఖ్యాతలు, సంఘంలో పలుకుబడి అన్నీ ఉన్న తన భావను తను పెళ్లి చేసుకోవడం తన అదృష్టమని ఎంతో మురిసిపోయేది స్రవంతి. అది నవీన్ చూడకముందు, అతనితో పరిచయం అవ్వకముందు, అతనితో పరిచయమైన క్షణాన్నే ఆమె మనసు అతనికి అర్పణ చేసింది. నవీన్ లేని బ్రతుకు నిరర్థకం అనిపిస్తోంది ఇప్పుడు ఆమెకు. పోనీ తను తన బావను పెళ్లి చేసుకోనని చెప్పేస్తే, అమ్మో, తన తల్లి తండ్రి ఈ మాట వింటూనే గుండాగి మరణిస్తారు. తన తమ్ములు దిక్కులేని వాళ్ళవుతారు. అలా జరగటానికి వీల్లేదు. తన జీవితం కోసం, తన ప్రేమ కోసం, తన సుఖం కోసం, తన భవిష్యత్తు కోసం, తన సంతోషం కోసం తన కుటుంబం చిన్నాభిన్నం కావడానికి వీల్లేదు. తనను అల్లారుముద్దుగా పెంచిన అమ్మా నాన్నల కోసం తను తన ప్రేమనే త్యాగం చేయాలి. అమ్మా నాన్నలను సంతోషపెట్టాలి. కనిపించినందుకు వారికి తను ఆనందాన్ని పంచి ఇవ్వాలే గాని దుఃఖాన్ని కలిగించకూడదు. తను నవీన్ని పూర్తిగా మర్చిపోవాలి. అది తనకు సాధ్యమా? తను నవీన్ని మర్చిపోగలదా? ఈ అనుబంధం ఒక్కదాటిదైతే తెంచి వేసుకోగలదు. కానీ తనకు నవీన్కు ఉన్న అనుబంధం జన్మజన్మల అనుబంధమని మనసు ఘోషిస్తోంది. అటువంటి తన నవీన్ను తను మర్చిపోగలదా? మర్చిపోగలిగినా మర్చిపోలేకపోయినా తప్పదు. తన వారి కోసం, తన అమ్మా నాన్నల కోసం, తన కుటుంబ శ్రేయస్సు కోసం, తన కుటుంబ పరువు ప్రతిష్టల కోసం మర్చిపోక తప్పదు. ఒకవైపున అతన్ని మర్చిపోవాలని స్థిర నిర్ణయం చేసుకున్న మనసు అతని వైపే లాగుతోంది. మనసంతా అతన్ని గురించిన ఆలోచనలతోనే నిండిపోతోంది. నవీన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో, ఎక్కడ ఉన్నాడో అతన్ని ఒక్కసారి చూడాలనిపించింది ఆమెకు. కనీసం ఈ కోరికైనా తీరుతుందో లేదో అనుకుందామే. ఇక జీవితంలో అతన్ని చూడగలనన్న నమ్మకం ఆమెకు లేదు. అతన్ని చూడాలన్న కోరిక మాత్రం ఉంది. పడలికగా ఉన్న శరీరం ఆలోచనలతో అలసిపోయింది. లైటు ఆర్పి పడుకుంది. స్రవంతి గదంతా చీకటి పరుచుకుంది. కిటికీకి వేసి ఉన్న సిల్క్ కర్టెన్ కదిలింది. వెనుకగా ఓ వ్యక్తి కిటికీ గుండా గదిలో ప్రవేశించాడు. మెల్లగా అడుగులు వేస్తూ శబ్దం కాకుండా జాగ్రత్త పడుతూ స్రవంతి మంచం దగ్గరికి చేరుకున్నాడు. స్రవంతి అప్పటికే నిద్రలోకి జారుకుంది. ఆ వ్యక్తి ఆమె ముక్కు దగ్గర మత్తుమందు ఉంచాడు. స్రవంతి స్పృహ కోల్పోయింది. విజయ గర్వంతో అతని పెదవులపై చిరునవ్వు వెలిసింది. ఆమెను ఎత్తి భుజాన వేసుకుని కిటికీ గుండా కిందకి దించి చీకట్లో కలిసిపోయాడు.
స్పృహ కోల్పోయిన స్రవంతి తను ఎక్కడికి వెళ్ళబడుతుందో కూడా తెలుసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది.